నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మన వెనుక ఇప్పుడు స్క్రోల్ అవుతున్న ఇక వీడియో చూద్దాము. ముగ్గురు పిల్లలు తమ తల్లిదండ్రులకు ఒకేసారి ఇద్దరు అంటే తల్లి తండ్రికి ఒకేసారి చితికి నిప్పంటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా ఎన్ని కుటుంబాలు? 47 కుటుంబాలు. ఇదంతా తమిళనాడులోని కల్లకురిచి అనేటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి సంఘటన. కల్తీ సారా తాగి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో 47 మంది ఒకేసారి చనిపోయారు. 25 మంది నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు 47 మంది ఒకే గ్రామంలో కల్తీ సారా తాగి చనిపోయినటువంటి హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది తమిళనాడులో జరిగింది. అయితే దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదా? అంతకుముందు జరిగినాయి కదా అంటే జరిగినాయి. పంజాబ్లో కానీ అంతకుముందు బీహార్లో కానీ గుజరాత్లో కానీ కల్తీ సారా తాగిన తర్వాత మళ్ళీ వాటిపైన తమిళనాడులో ఇది కొత్త కాదు. ఇదే కనుక తమిళనాడులో జరిగినటువంటి సంఘటన ఏ గుజరాత్లోనో మధ్యప్రదేశ్లోనో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగి ఉంటే ఇప్పటికి రాష్ట్ర మీడియా, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా వీడు వాడు అందరూ పెట్టి మాట్లాడేవాళ్ళు. తప్పు కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో తప్పు జరిగితే చెప్పాల్సినటువంటి మీడియా చెప్పాల్సిందే, చూపించాల్సినటువంటి మీడియా చూపించాల్సిందే. కానీ తమిళనాడులో జరిగినటువంటి ఈ హృదయ విషాదకరమైనటువంటి సంఘటన ఒకే ఊరిలో ఒకేసారి ఇన్ని పదుల సంఖ్యలో జనాలను ఒకేసారి చితులు పేర్చి కాల్చినటువంటి సంఘటన. గతంలో కరోనా సందర్భంలో ఒక పేరు మోసినటువంటి జర్నలిస్టు అక్కడే కట్టెల పక్కన కూర్చొని ఏ విధంగా అయితే రిపోర్టింగ్ చేశారో ఇప్పుడు ఏమైంది ఆ రిపోర్టింగు? ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏమి చెప్పడం లేదు? ఎందుకు? ఇది చూపించాలంటే బాధగా ఉన్న ఈ చిత్రాలన్నీ చూపించలేనటువంటి స్థితిలో మనం కనబడుతున్నాము. ఒక్కొక్కరు రోధిస్తుంటే 10 లక్షల రూపాయలు మేము ఇచ్చామనేటువంటి సంఘటనలో 10 లక్షల రూపాయలు మేము ఇచ్చామని అక్కడ ఉన్నటువంటి సర్కారు చెబుతున్నది. కానీ దాని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు? దాని వెనుక ఉన్నటువంటి ముఠా ఎవరు? ఎందుకు ఇదంతా జరిగింది? ఈ కల్తీ సారా తాగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ కల్తీ సారా తాగిన తర్వాత ఈ కల్తీ సారా సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరు? దాని వెనుక ఒక పెద్ద ముఠా తమిళనాడు అంతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్కరు కూడా ఒకే గ్రామంలో ఒకేసారి 47 మంది చనిపోయినటువంటి సంఘటన మనం ఎక్కడ చూడం. 2020లో 20 మంది, 2021లో 6, 2022లో 16 మంది, 2023లో 22 మంది, 2024లో 38 కాదు ఇప్పుడు 47కు చేరిపోయినటువంటిది. ఏది? ఇల్లిసిట్ లిక్కర్. ఈ కల్తీ సారా తాగినటువంటి సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళు. ఇది కేవలము తమిళనాడులో జరిగినటువంటిది. గత 5 సంవత్సరాల్లో తమిళనాడులో కల్తీ సారా ద్వారా అయితే ఇవాళ ఒక్కరోజు కల్లకుర్చిలో జరిగినప్పుడు మాత్రమే విచారణ కానీ వివాదం కానీ చేయడం లేదు. గత 5 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనల్లో 2020 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారనేటువంటి దానిపైన అప్పటి నుంచి ఇప్పటికున్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎందుకు ఏమీ స్పందించడం లేదు? ఎందుకు సిబిఐ లాంటి పెద్ద విచారణ సంస్థలు ఉన్నాయి కదా, పెద్ద విచారణ సంస్థలు ఎందుకు దీనిపైన విచారణ చేయడం లేదు? ఇది హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆ గ్రామంలో ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ ఊరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు బాధపడుతున్నటువంటి తీరు. అయితే ఇక్కడ ఎవరు వెళ్ళారు, ఎవరు ఓదార్చారు అనేటువంటిది అందరూ ఓదార్చారు. సినిమాకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు కూడా ఓదార్చారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. కానీ ఇవి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ అంశాలే కాదు. అక్కడ జరుగుతున్నటువంటి 10 లక్షల రూపాయల చెక్ తీసుకున్న తర్వాత ప్రభుత్వము చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చింది. అట్లనే 50,000 రూపాయలు చికిత్సలకు అందించారు. అయినా సరే 25 మందే చనిపోతారనుకున్నది కాస్త 47 మందికి వెళ్ళారు. త్రాగుడు ఎంత దురలవాటు, తాగేటువంటిది ఎట్లాంటిది తాగుతున్నామంటే కల్తీ సారా ఎంత ప్రమాదానికి గురి చేస్తుంది. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి.
ఈ తాగుడు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యసనం అనేటువంటిది ఒకేసారి ఒక గ్రామంలో 47 కుటుంబాలు చితిమీదికి వెళ్ళేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇగో ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్ ఇస్తే ఈ 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చారు, కానీ పోయినటువంటి వాళ్ళను తిరిగి ఎవరివ్వగలరు అనేటువంటి ఏడుపులు, వాళ్ళు చెప్పేటువంటి మాటలకు ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? ఇది అక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన. అయితే నిజానికి ఇదే గనక ఈ సంఘటనే కనుక ఇది తమిళనాడు లాంటి రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో జరుగుంటే ఈ పాటికి ఎట్లాంటి న్యూస్ వచ్చేది. ఇది పేరు మోసినటువంటి జర్నలిస్టులు ఇదే ఇంకొక చోట జరిగితే, ఉన్నావు లాంటి రాష్ట్రంలో రేపు జరిగింది కదా, ఆ రేపు గురించి అనేకమైనటువంటి వచ్చినాయి కదా, ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి విషయాలపైన శ్రద్ధగా మాట్లాడేటువంటి వాళ్ళు, రామ మందిరం మీద ఆర్టికులేట్ చేసినటువంటి కార్టూనిస్టులు, ఇతరత్ర అంశాలపైన స్పందించినటువంటి పెద్ద హృదయం ఉన్నటువంటి జర్నలిస్టులు ఎందుకు ఇది ప్రపంచవ్యాప్తంగా చేయలేదు? ఎందుకు వరుసగా ప్రతి సంవత్సరము 10 మంది, 6 మంది, 22 మంది, 30 మంది, 47 మంది చనిపోతుంటే, 5 సంవత్సరాలుగా వరుసగా చనిపోతుంటే ఎందుకు దానిపైన స్పందించడం లేదు? పెద్ద నాయకులు ఎవరెవరో, ఇది ఆల్ ఐసాన్ రఫా అని చెప్పినటువంటి పెద్ద సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి సినిమా వాళ్ళు చచ్చిపోయినారా, బతుకున్నారా? ఈరోజు తమిళనాడులో సమంత, రౌత్ ప్రభు, రకులు, ప్రీతి సింగ్, ఇంకెవరో ఆల్ ఐసాన్ రఫా గురించి మాట్లాడినటువంటి సినిమా నటులంతా ఈరోజు బ్రతుకున్నారా, చచ్చిపోయినారా? ఒకసారి చెప్పాలి. ఈ హృదయ విదారకరమైనటువంటి సంఘటన పైన మీరు ఎందుకు స్పందించలేదు? మీ హృదయాలు ఎందుకు స్పందించట్లేవు? మీ హృదయం కొట్టుకోవడం మానేసిందా? మీ మనస్సు చెలించడం మానేసిందా? చెప్పాలి. లేదంటే పెద్ద జర్నలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటికి ఇదే ఏ గుజరాత్లోనో జరుగుంటే, ఏ ఉత్తరప్రదేశ్లో జరుగుంటే, బీబీసీలు, న్యూయార్క్ టైమ్స్లు, పెద్ద టైమ్స్లు అన్నీ కూడా దిగి వచ్చి వేలకు వేల అక్షరాలన్నిటిని కూడా ఒదిగి రాసేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఏ ఒక్కరూ ఎందుకు రాయలేదు? ఎందుకు మీ కళలు నిస్తేజమైపోయినాయి? ఎందుకు మీ గళాలు మూగబోయినాయి? జర్నలిజం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది. ఎవరైనా సరే కరోనా సందర్భంలో దేశానికి మద్దతుగా నిలవాల్సినటువంటి, ఇంకే విపత్కరమైనటువంటి ప్రకృతి విపత్తు, అది ఎవరు చేసినటువంటిది కాదు. అట్లాంటి ప్రకృతి విపత్కరమైనటువంటి సందర్భంలోనే ఎవరికి తోచిన రీతిలో వాడు పాటలు రాయడం, పాటలు పాడడం, మీడియాలో చెప్పడం, దేశంలో ఇక్కడున్నటువంటి ప్రజలకు మద్దతుగా నిలబడి ధైర్యం నిలబెట్టాల్సినటువంటి సందర్భంలో కకృతిగా ఫోటోలు తీసి విదేశాలకు డాలర్లకు అమ్ముకున్నటువంటి ఫోటో జర్నలిస్టులారా ఎక్కడ పోయారు ఇవాళ? కకృతిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, ఈ దేశం మీద ఉన్నటువంటి దేశాధినేత మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకతను మీ కెమెరాల్లో, మీ ఫోన్లలో బంధించినటువంటి వాళ్ళు, మీ మీడియాలో చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడికి పోయారు? ఇగో ఇది జరుగుతున్నటువంటి అంశము, ఇది చెప్పాల్సినటువంటిది. ఇది తమిళనాడులో జరుగుతున్నటువంటి కల్లకుర్చిలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి వార్తను ప్రపంచానికి ఎందుకు అందించలేకపోయినాయి పెద్ద మీడియా సంస్థలు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. ఇదే వేరే ఏ రాష్ట్రంలో జరిగి ఉంటే ఎట్లా స్పందించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రజల ఆలోచనకు దీన్ని వదిలిపెట్టాల్సినటువంటి సందర్భం.